యాత్రికుని ప్రయాణము జాన్ బెన్యన్ మొదటి భాగము. ఆయన ఇల్లు ఇక్కడికి ఖచ్చితముగా మైలు దూరము కూడా లేదు. ఒకవేళ అతడు తన ఇంట నుండకపోయినను నీకు కొదువలేదు. ఎందుకనగా మర్యాద కాండుడను పేరుగల ఒక చక్కని కుమారుడు ఆయనకు ఉన్నాడు. అతడు తన తండ్రి వలె ఆ పని బాగుగా చేయగలడు. గనుక అక్కడ నీవు ఎలాగైనను నీ భారమును పోగొట్టుకొని నెమ్మది పొందవచ్చును. నీవు విడిచిన నీ నివాసమునకు తిరిగి వెళ్ళుటకు నీకు మనస్సు లేదు కాబోలు. నీవు అలాగున తిరిగి వెళ్ళుట మంచిదని నాకును తోచలేదు. అయితే నేను చెప్పిన గ్రామములో చాలా ఇండ్లు ఖాళీగా నున్నవి. వాటిలో ఒకటి తగిన వెలకు దొరకవచ్చును. అక్కడికి నీ భార్యను పిల్లలను పిలిపించుకొనవచ్చును. అక్కడి భోజన పదార్థములను మంచివి, అవి చౌకగా నున్నవి మరియు యథార్థులైన పొరుగువారిలో మర్యాదగా బ్రతుకుదువు. అందువలన నీకు మరింత సౌఖ్యము కలుగుననెను. క్రైస్తవుడు ఆ మాటలు విని కొంతమట్టుకు అనుమానించి, ఈ పెద్ద మనిషి చెప్పిన మాట నిజమైనదైతే నేను ఆయన బోధను అనుసరించుటయే మంచిది అనుకొని ఇట్లనెను. క్రైస్తవుడు: అయ్యా, ఆ యోగ్యుని ఇంటికి దారి ఏది? లోకజ్ఞాని: అల్లదిగో ఆ గొప్ప కొండ చూచితివా? క్రైస్తవుడు: చూచితిని, అది తేటగా కనబడుచున్నది. లోకజ్ఞాని: అదిగో ఆ కొండ ప్రక్కగా వెళ్ళవలెను. నీకు మొదట కనబడు ఇల్లే ఆయనది. కాబట్టి క్రైస్తవుడు సహాయము కొరకు కర్మకాండుని ఇంటికి వెళ్ళవలెనని తన త్రోవను విడిచి తొలగిపోయెను. అయితే అతడు ఆ కొండను సమీపించగానే, అదిగో, అది మిక్కిలి గొప్పదిగాను త్రోవ వైపునున్న ప్రక్కకు చాలా వరకు ఒరిగినట్టు కనబడెను. గనుక క్రైస్తవుడు అది తన తలమీద పడునేమో అనుకొని మరి ముందుకు వెళ్ళుటకు భయపడి అక్కడనే నిలిచెను. ఏమి చేయవలెనో అది అతనికి తెలియకపోయెను. అంతేకాదు, అతడు తన మైదానపు మార్గములో ఉన్నప్పటికంటే అతని భారము మరింత బరువుగా ఉన్నట్లుండెను. మరియు ఆ కొండలో నుండి అగ్నిమంటలు బయలుదేరుచుండెను. అందువలన క్రైస్తవుడు తాను కాలిపోవుననుకొని మిక్కిలి భయపడి అక్కడ చెమటలు కార్చుచు భయముచేత వణుకుచుండెను. అప్పుడు అతడు లోకజ్ఞాని బోధను అనుసరించి నందుకు బహు విచారపడనారంభించెను. అంతలో అతడు తనకు ఎదురుగా సువార్తికుడు వచ్చుట చూచెను. అతడు వానిని చూచి సిగ్గువలన మిక్కిలి చిన్నబోయెను. సువార్తికుడు అంతకంతకు సమీపించి క్రైస్తవుని ఎదుటికి వచ్చి భీకరమైన కఠినదృష్టిని అతని మీద ఉంచి అతనితో న్యాయమును గూర్చి పలుక మొదలుపెట్టి, క్రైస్తవుడా, నీకేమి కావలెనని ఇక్కడికి వచ్చితివని అడిగెను. అందుకు క్రైస్తవుడు ఉత్తరమియ్యక కొంతసేపు ఆయన ఎదుట మౌనముగా నిలిచెను. అప్పుడు సువార్తికుడు, నాశన పట్టణపు గోడల బయట ఏడ్చుచున్నట్లు నాకు కనబడిన వాడవు నీవే గదా అని అడిగెను. క్రైస్తవుడు: అవును నా ప్రియమైన మిత్రమా, ఆ మనుష్యుడను నేనే. సువార్తికుడు: ఆ దిడ్డిగుమ్మమునకు నేనే నీకు దారి చూపలేదా? క్రైస్తవుడు: అవునయ్యా నా ప్రియమైన మిత్రమా, నీవు చూపితివని క్రైస్తవుడు పలికెను. సువార్తికుడు: మరేమి, నీవు ఇంత శీఘ్రముగా ఆ దారి నుండి తొలగి
పోనేలా నీ మార్గమును విడిచి ఇక్కడికి వచ్చితివి గదా.